హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం అండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ బిగినర్స్ కోసం అనమాట ఈ వీడియో. మెజర్మెంట్ బ్లౌజ్ ద్వారా పట్టు క్లాత్ ఉంటుంది కదా, ప్లెయిన్ నెక్ అనేది ఎక్కడ డ్రా చేసుకోవాలి, హ్యాండ్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి అనేది వాళ్ళకి చెప్పాలన్నట్లు ఈ వీడియో తీస్తున్నాను. చాలామందికి మెజర్మెంట్స్ ఎట్లా పెట్టుకోవాలో అర్థం కాదనమాట. టైలరింగ్ తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది. టైలరింగ్ తెలియకోకుండా మగ్గం వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఐడియా ఉండదు అనమాట. అందుకోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోవాలి. మనం నెక్ మెజర్మెంట్ చూసుకోవడానికి అనమాట. ఇది మెజర్మెంట్ బ్లౌజ్. నెక్ డీప్ మనం ఇట్లా కట్ చేసుకున్నాము. ఫస్ట్ బ్లౌజ్ అయితే నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. షేప్ తీసుకొని నెక్ డీప్ 9.5 ఉంది ఇక్కడికి అనమాట. 9.5. మనము ఇక్కడ నుంచి 9.5 పెట్టుకోవాలి. ఇక్కడికి 9.5 అవుతుంది. ఇక్కడ పైన ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ అంటే 10 నెక్ పెట్టుకోవాలి. కొంచెం హెల్దీ నెక్ వేసుకునే వాళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇవ నెక్ కొంచెం చిన్నగా ఉందన్నమాట, అందుకే 2.5 పెడుతున్నాం. పైన 2.5 పెట్టడం వల్ల షోల్డర్స్ అనేవి జారవు అనమాట. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెంచుకోవాలి. 2.5 అంటే 3 పెట్టుకోవాలి. ఇక్కడ 3 పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ జాయింట్ని కలపాలి. కర్వ్ స్కేల్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఇది పెట్టి ఎగ్జాక్ట్గా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ అయితే వచ్చింది కదా, కొంచెం డార్క్ గీస్తున్నా మీకు కనిపించాలని. ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. ఇదన్నమాట మనకి. ఇక్కడ షోల్డర్ 2.5 పెట్టినామంటే ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. అంటే ఇక్కడ 3 పెట్టినామనుకో ఇక్కడ డీప్ అనేది బాగా వస్తుంది, ఇక్కడ షోల్డర్ అనేది జారదు. ఒకవేళ కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నామనుకో ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకొని రౌండ్గా షేప్ తీసుకోవాలి. ఈ ఒక పేపర్ ఉందంటే చాలు, ఇంకా మనం ప్రతిసారి నెక్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బ్లౌజ్ పైన నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఈ నెక్ అనేది ఎక్కడ వస్తుంది అనేది నేను చెప్తాను. మనం పేపర్ కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా కరెక్ట్గా మెజర్మెంట్స్తో. ఇప్పుడు క్లాత్ పైన నెక్ను డ్రా చేసుకున్నాం అనమాట. నెక్, హ్యాండ్స్, పట్టు క్లాత్ ఉంటుంది కదా, పట్టు క్లాత్ను ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ టైలర్స్కి కింద ఖర్చు కోసం అనమాట, వాళ్ళు మడత పెట్టడానికని ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ వదలాలి. తర్వాత నెక్ లెంత్ చూసుకోవాలి. వీపు పెట్టేసుకున్నాము అక్కడి వరకు. ఆ షేపు అక్కడ షేప్ వస్తుంది, నెక్ షేపు. ఇప్పుడు ఫోల్డ్ ఓపెన్ చేసేసుకొని మిడిల్లో ఉంది కదండి, అది మనకు మడత కనిపిస్తుంది కదా, లైన్స్ పొడుగా డ్రా చేసేసుకున్నాము.
ఖర్చు కోసం అనమాట. పైన కొంచెం క్లాత్ అనేది వదిలినాము. షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా, దానికోసం మనకి వర్క్ చేసినా కానీ టైలర్కి బీడ్స్ అవి అడ్డం రాకోకుండా కొంచెం వదలాలన్నమాట. ఎగ్జాక్ట్గా మిడిల్కి పెట్టేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ ఉంటుంది కదా, పేపర్ ఫోల్డింగ్, క్లాత్ ఫోల్డింగ్ కరెక్ట్గా లైన్ మిడిల్కి వచ్చేటట్లు చూసుకొని నెక్ డ్రా చేసుకోవాలి. మనం ఓన్లీ సింపుల్గా నెక్ చుట్టూ అవుట్లైన్స్ వేసుకొని డిజైన్స్ అట్లయితే మనం ఇంకా ట్రేస్ పేపర్ అవసరం లేదు. ఇట్లా పేపర్ పైన కట్ చేసి లైన్ డ్రా చేసేసుకున్నామంటే ఆ లైన్ వెంబడి మనం వర్క్ చేసుకుంటాం అన్నమాట. అంతే. మనం ఫ్రేమ్కి ఇట్లా గీసేసుకున్న తర్వాత మనం ఫ్రేమ్కి సెట్ చేసేసుకుంటాము. ఆ లైన్ వెంబడి మనం వర్క్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ డ్రా చేసుకుందాం. ఒక సైడ్ ఏమో బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా, యూతల్ సైడ్ ఎడ్జ్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ 2 హ్యాండ్స్ వస్తాయన్నమాట. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే మనకి 1 మీటర్ క్లాత్ ఎల్బో హ్యాండ్స్కి సరిపోతుంది, లేదంటే సరిపోదు. ఎక్కడంటే అక్కడ హ్యాండ్స్ నెక్ అట్లా వేసినామంటే సేమ్ మిడిల్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ రావాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసేస్తాను చూడండి. క్లాత్ అంటే హాఫ్ క్లాత్ అక్కడి వరకు, సగం క్లాత్ అటు సైడ్ ఒక సైడ్ ఒక హ్యాండ్, ఒక సైడ్ ఒక హ్యాండ్ అనమాట. మళ్ళీ అటు సైడ్ మిడిల్ లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ మిడిల్ అనమాట, ఇది రైట్ సైడ్ హ్యాండ్ మిడిల్. మనం మిడిల్ ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో అది సెంటర్ వస్తుంది మన హ్యాండ్కి. ఇప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి. లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ ఖర్చు కోసం ఖచ్చితంగా 1 ఇంచ్ డ్రా చేసుకోవాలి కింద లైన్ అనేది, లేదంటే టైలర్స్కి ఇబ్బంది అవుతుంది. బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని సెంటర్కి పెట్టేసుకొని షోల్డర్ వరకు ఒక లైన్, తర్వాత చంక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కింద లెంత్ అనమాట, మన లూజ్ ఎంత ఉంది అని. సేమ్ ఇటు సైడ్ కూడా బ్లౌజ్ హ్యాండ్ తిప్పి పెట్టేసుకొని చంక దగ్గర ఇట్లా అన్నీ కలపాలి. అది మన హ్యాండ్ లెంత్ అనమాట, పొడవు వెడల్పు హ్యాండ్. ఆ ప్లేస్లో మనం వర్క్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అయినా స్మాల్ హ్యాండ్స్ అయినా సేమ్ అటు సైడ్ కూడా అట్లే డ్రా చేసేసుకోవాలన్నమాట. మిడిల్ ఖచ్చితంగా లైన్ కింద గీయాలి. ఒక లైన్ అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి టైలర్ కోసం. సేమ్ హ్యాండ్ ఒక సైడ్ బ్యాక్ నెక్ తీసుకున్నాము, ఒక సైడ్ ఏమో 2 హ్యాండ్స్ తీసుకున్నాము. అక్కడి వరకు లైన్ డ్రా చేసినాం కదా, అక్కడి వరకు హ్యాండ్స్, అక్కడి వరకు బ్యాక్ నెక్. సెంటర్లో ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్ కట్ అనమాట, స్ట్రైట్ కట్ ఉంటుంది. బ్లౌజ్ అట్లా పెట్టేసుకొని వాళ్ళ బ్లౌజ్ నెక్ మెజర్మెంట్ని బట్టి వాళ్ళ బ్లౌజ్ ఎట్లుందో అట్లా డ్రా చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా పెట్టుకుంటాం. ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ నెక్ అయితే ఇదే మార్కింగ్, ఇవి హ్యాండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.